ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పూర్తయిందనుకున్న సమయంలో ఇద్దరికి నోటీసులు ఇచ్చింది ఎందుకు? పదవులు కాపాడుకునేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారా? స్పీకర్ను మరింత టైం అడిగిన కడియం వేటు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారా? ఢిల్లీ వెళ్లిన దానం నాగేందర్ ఏఐసీసీ పెద్దలతో చేస్తున్న చర్చలేంటి? అనర్హత వేటు నుంచి ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తున్న ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు నుంచి తప్పించుకుంటారా? ఇట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందేనంటూ సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 3 నెలల్లోపు చర్యలు తీసుకోవాలంటూ జూలై 31న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. స్పీకర్ నోటీసులకు 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే స్పందించి ఎఫిడవిట్లు దాఖలు చేశారు. ఎఫిడవిట్లు సమర్పించిన 8 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ విచారణ చేపట్టారు. అక్టోబర్ 31 నాటికి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో మరో 8 వారాల గడువును స్పీకర్ కార్యాలయం కోరింది. రెండోసారి విచారణ సందర్భంగా స్పీకర్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఫైనల్ గా 4 వారాల గడువు ఇచ్చింది. దీంతో విచారణ వేగవంతం చేసిన స్పీకర్ మిగతా ఎమ్మెల్యేల విచారణను కూడా పూర్తి చేశారు. విచారణ పూర్తయిన వారిలో ప్రకాష్ గౌడ్, కాల యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, అరకెపుడి గాంధీ ఉన్నారు. ఈ 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పును రిజర్వ్ చేశారు. ఎఫిడవిట్లు సమర్పించిన 8 మంది విచారణ పూర్తి కావడంతో తీర్పు వెలువరిస్తారని, మిగతా 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరులు రాజీనామా చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీకి వచ్చి వెళ్లారు. అసెంబ్లీ పునరుద్ధరణ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ ఆ తర్వాత కొద్దిసేపు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో భేటీ అయ్యారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది. దీంతో అనూహ్యంగా కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. స్పీకర్ ఇద్దరు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ ఇద్దరికి ఇప్పుడు మరోసారి నోటీసులు ఇవ్వడం వెనుక కడియంను తప్పించే వ్యూహం ఉందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. వాస్తవానికి దానం, కడియం ఇద్దరూ రాజీనామాకు సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఇరువురు తమ సన్నిహితుల వద్ద తెలిపారు. కానీ ఈ మధ్య జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత వ్యూహం మార్చారు. రాజీనామా చేస్తే 2 చోట్ల ఒకేసారి ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి కాస్త కష్టంగా ఉండే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోందట. మరీ ముఖ్యంగా కడియం శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ ఘన్పూర్లో కాంగ్రెస్ పరిస్థితి అంతగా అనుకూలంగా లేదట. ఉప ఎన్నిక వస్తే కడియంకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందట. దీంతో స్టేషన్ ఘన్పూర్ ను ఉప ఎన్నిక నుంచి తప్పించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట. ఇక దానం నాగేందర్ తప్పించుకునే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీంతో దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం ఖాయంగా కనిపిస్తుంది. ఆదివారంలోపు నోటీసులకు వివరణ ఇవ్వాలని స్పీకర్ కోరగా కడియం మాత్రం వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని కోరారు. ఇక దానం 2 రోజులుగా ఢిల్లీలో ఉంటూ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. న్యాయ నిపుణుల సూచన మేరకు రాజీనామా చేస్తే తన పరిస్థితి ఏంటని ఢిల్లీ పెద్దలతో చర్చించుకున్నట్లు సమాచారం. ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన తర్వాత దానం హైదరాబాద్ వచ్చి స్పీకర్ను కలిసి రాజీనామా చేయటమో లేదా మరింత సమయం అడగడమో చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు హాజరైన 8 మంది స్పీకర్ కి ఒకే రకమైన సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. తాము పార్టీ మారలేదని, తాము కేవలం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశామని ఫిరాయింపు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. తమ మెడలో వేసింది దేవుడి కండువా అంటూ స్పీకర్ కి చెప్పుకొచ్చారు. స్పీకర్ కు అందజేసిన ఎఫిడవిట్లతో పాటు క్రాస్ ఎగ్జామింగ్, ఓరల్ ఆర్గ్యుమెంట్ల సందర్భంగా కూడా ఇదే విషయాన్ని బుకాయించినట్టు తెలిసింది. ఇక తాజా నోటీసుల నేపథ్యంలో కడియం శ్రీహరి కూడా ఇలాంటి వాదనే వినిపించే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది. దీనివల్ల ఫిరాయింపుల అనర్హత వేటు నుంచి తప్పించుకోవచ్చనే ఆలోచనలో కడియం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్లో ఎవరికి వారు వ్యూహాలకు పదును పెడుతున్నారు. పదవిని కాపాడుకోవడానికి ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రయత్నాలపై స్పీకర్ ఎలా స్పందిస్తారో, అనంతరం సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.